అనేక ఇతర విమానయాన సంస్థల విమానాలు రద్దు చేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు అకస్మాత్తుగా రైల్వేల వైపు మళ్లారు. పెరుగుతున్న రద్దీ, టికెట్ల కోసం అధిక డిమాండ్కు ప్రతిస్పందనగా భారత రైల్వేలు తక్షణ చర్య తీసుకుంది. రైళ్లకు అదనపు కోచ్లను జోడించింది. అనేక మార్గాల్లో అదనపు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది. ఇది నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించింది. విమానాల రద్దు ప్రభావం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపించింది. అక్కడ రైల్వేలు సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక సన్నాహాలు చేశాయి. దక్షిణ రైల్వేలు 18 రైళ్లకు కొత్త కోచ్లను జోడించాయి. అనేక ప్రసిద్ధ మార్గాల్లో స్లీపర్, చైర్ కార్ సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా ప్రయాణికులకు అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం వంటి నగరాలకు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. ఢిల్లీకి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉత్తర రైల్వే 8 ప్రధాన రైళ్లకు అదనపు ఏసీ, చైర్ కార్లను జోడించింది. ఈ మార్పు వెంటనే అమల్లోకి వస్తుంది. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక ఉపశమనం కల్పిస్తోంది. విమానాల రద్దు కారణంగా ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణం చాలా కష్టమైంది. దీన్ని పరిష్కరించడానికి పశ్చిమ రైల్వే 4 ప్రధాన రైళ్లలో 3AC, 2AC కోచ్లను జోడించింది. ఇక డిసెంబర్ 6న కొత్త ఏర్పాటు అమల్లోకి వచ్చినప్పటి నుండి వేలాది మంది ప్రయాణికులు ఈ రద్దీ మార్గంలో సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాట్నా నుండి ఢిల్లీకి ప్రయాణించే ప్రయాణికుల కోసం తూర్పు మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంది. డిసెంబర్ 6 నుండి 10 వరకు రాజేంద్ర నగర్, న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో 5 అదనపు ట్రిప్పులు నడుపుతున్నారు. 2AC కోచ్ల సంఖ్యను కూడా పెంచారు. ఇది పాట్నా, ఢిల్లీ మార్గంలో సీటింగ్ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిశా నుండి ఢిల్లీకి ప్రయాణించే ప్రయాణికుల కోసం తూర్పు కోస్ట్ రైల్వే రైళ్లకు 5 ట్రిప్పులలో 2AC కోచ్లను జోడించింది. అదే సమయంలో తూర్పు రైల్వే డిసెంబర్ 7, 8 తేదీల్లో 3 ప్రధాన రైళ్లకు స్లీపర్ కోచ్లను జోడించింది. ఈశాన్య ప్రాంతాల ప్రయాణికుల కోసం ఈశాన్య సరిహద్దు రైల్వే డిసెంబర్ 6, 13 మధ్య 8 అదనపు ట్రిప్పులతో 3AC స్లీపర్ సీట్లను గణనీయంగా పెంచింది. అలాగే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి, సుదూర ప్రయాణాలను సులభతరం చేయడానికి రైల్వేలు 4 ప్రత్యేక రైళ్లను నడిపాయి. వీటిలో గోరఖ్పూర్, ఆనంద్ విహార్ స్పెషల్, న్యూఢిల్లీ ముంబై సెంట్రల్ స్పెషల్, న్యూఢిల్లీ శ్రీనగర్ సెక్టార్కు వందే భారత్ స్పెషల్, హజ్రత్ నిజాముద్దీన్, తిరువనంతపురం స్పెషల్ ఉన్నాయి. ఇక చాలా రైళ్లు వన్ వే రైళ్లు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడానికి మాత్రమే ఉద్దేశించినవి భారత రైల్వే అధికారులు తెలిపారు.
విమానాల రద్దు తర్వాత టికెట్లకు అకస్మాత్తుగా డిమాండ్ పెరగటం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పాట్నా వంటి ప్రధాన నగరాల్లో ఇబ్బందులకు కారణమైంది. వేలాది అదనపు సీట్లు అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణికులకు సురక్షితమైన ఎంపిక లభించడంతో రైల్వేలు తీసుకున్న ఈ చర్య కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 5 రోజులైనా విమానాలు గాల్లోకి ఎగరలేదు. కొత్త నిబంధనలను డీజీసీఏ సడలించిన సంక్షోభం తొలగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ హైదరాబాద్ లో 69 విమానాలు క్యాన్సిల్ కాగా శంషాబాద్ కు రావాల్సిన 26 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. అహ్మదాబాద్ లో 129 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్ నుండి వెళ్లాల్సిన 109 ఇండిగో విమానాలు రద్దయినట్లు విమానయాన సంస్థ తెలిపింది. దీంతో పాటు ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 86 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. हमारी डेडलाइन दे दी, बोला फ्लाइट नहीं है, सिर्फ हमें बैग दे दो सर, हमारा फोर्स का बैग मांग रहे हैं, वो हमें उतना तो दो कमांडो की ड्यूटी అండి గత 3 రోజుల నుంచి వస్తున్నా అండి. మొన్న వచ్చాను, నైట్ ఫ్లైట్ ఉండే. ఆ రోజు వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సరే రీషెడ్యూల్ నిన్న వచ్చాను, నిన్న కూడా రీషెడ్యూల్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు రీషెడ్యూల్, నేను రీషెడ్యూల్ వద్దు నాకు డబ్బులు ఇచ్చానంటే లేదు సార్ ఈ రోజు కంపల్సరీ ఫ్లై అవుతారు మీరు అని షెడ్యూల్. నిన్న ఈవినింగ్ నా మెసేజ్ ఏంటంటే 2 hours బిఫోర్ నేను 8:30కి వచ్చాను. నేను ఇక్కడ 8:30కి నేను కార్ దిగాను, మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్. అది నిన్ననే పెడితే నేను రాకపోతుండే కదా, నేను వేరేదేమైనా చూసుకుంటుండే. ఇప్పుడు ట్రైన్ కూడా బుక్ చేశాను, వెయిట్ లిస్ట్ ఉన్నది, బట్ నేను వెళ్ళాలి, కన్ఫర్మేషన్ లేదు, వెయిట్ లిస్ట్ లోనే ఉన్నది. కనీసం కార్ బుక్ చేసుకుంటే 3 రోజుల నుంచి వస్తున్నా, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, మేనేజ్మెంట్ పట్టింపు లేదు, కనీసం ఇక్కడ వసతి లేదు, కూర్చొనికి వసతి లేదు, మంచినీళ్ళు వసతి లేదు. ఇంత ఫ్లైట్స్ ఇది క్యాన్సిల్ అయ్యి ఈ రోజు దాదాపు ఒక 70 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిందండి. హైదరాబాద్ నుంచి ముగ్గురే ఉన్నారండి. ఇంతమంది ప్యాసింజర్స్, ముగ్గురు ఎంతమంది సరిపోతారని ఇంకొక 4 కౌంటర్స్ ఓపెన్ చేయాలి కదా. వెళ్తున్నా అండి, గత 3 రోజుల నుంచి వస్తున్నా అండి. మొన్న వచ్చాను, నైట్ ఫ్లైట్ ఉండే. ఆ రోజు వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సరే రీషెడ్యూల్ నిన్న వచ్చాను, నిన్న కూడా రీషెడ్యూల్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు 4th రోజు ఆల్రెడీ బుకింగ్ ఉండే మాది. నైట్ ఇక్కడ వచ్చే వరకు అయితే యాక్చువల్లీ ఆ రోజు అయితే నైట్ వచ్చే వరకు కూడా రెస్పాన్స్ లేదు. మేము ఎంట్రీ అయితే మీరు ఇంత లేట్ వచ్చారని చెప్పి బార్డింగ్ ఇచ్చారు. లోపలికి వెళ్ళాక చూసి అక్కడ క్యాన్సిలేషన్ చెప్పి మళ్ళీ రీషెడ్యూల్ ఇచ్చారు. రీషెడ్యూల్ ఇచ్చేసి మళ్ళీ నిన్న వచ్చాం. నిన్న అయితే ఇలా 12 o'clock చెప్పారు. మళ్ళీ నైట్ మెసేజ్ కూడా వచ్చింది 12 o'clock మీకు level 50కి పోస్ట్పోన్ అయింది డిపార్చర్, మీరు ఎర్లీ 2 hours ముందు రిపోర్టింగ్ ఇవ్వాలని చెప్పేసి. మార్నింగ్ మేము 6:30కి అక్కడ నుంచి వెళ్ళాము, బయలుదేరి ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చే వరకు కూడా అప్పుడు రాలేదు. మేము ఇక్కడ వచ్చినాక అప్పుడు మెసేజ్ చూస్తే అప్పుడు 8 o'clock మెసేజ్ వచ్చింది మాకు క్యాన్సిల్ అని చెప్పి. ఆల్రెడీ మేము ఇక్కడ లీవ్ అవ్వడం అప్పటికి మేము రిక్వెస్ట్ చేసాం ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ అని ఇవ్వమని చెప్పేసి. ఇక్కడ లేవని చెప్తున్నారు. మళ్ళీ వేరే చూస్తేనేమో స్పైస్ జెట్ చూస్తేనేమో 76,000 రూపీస్ ఉంది. ఇప్పుడు 4th రోజు ఆల్రెడీ బుకింగ్ ఉండే మాది. నైట్ ఇక్కడ వచ్చే వరకు అయితే యాక్చువల్లీ ఆ రోజు అయితే నైట్ ఇబ్బంది జరుగుతుంది స్వామి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని చూసుకొని శబరిమల వెళ్ళే సాములకు మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇక్కడ సాములకు మాత్రము ప్రత్యేకించి మనం ఏర్పాటు చేసి
మాకు వెళ్ళే ప్రతి సంవత్సరం ఇది మండల పూజ అండ్ మా పడి పూజకు అనేది వెళ్తూ ఉంటాము అక్టోబర్ నుంచి జనవరి వరకు. వీళ్ళు అర్ధాంతరంగా ఆపేసి మాత్రం మాకు చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇక్కడ ఏమీ కన్వీనియన్స్ లేదు, ఎయిర్పోర్ట్ లా ఫుడ్ కానీ ఇతర సదుపాయాలు కూడా ఏం లేదు. ఇండిగో వాళ్ళు కూడా హెల్ప్లెస్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఏమీ స్పందడం లేదు. సో దయచేసి అందరు కలిసి కొంచెము సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లి దీన్ని ఇమీడియట్లీ దీన్ని ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతికి అట్లీస్ట్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. స్వామి శరణం. స్వామి ఇబ్బంది జరుగుతుంది స్వామి, దయచేసి बस यही घर आ जाएगा. घर पे कोई आज तक यहाँ तो दे नहीं रहे, घर पहुँचाएंगे. आप यहीं पे सामान नहीं दे रहे, हम घर पहुँच जाए हैदराबाद से. लग जाएगा उसको, ऐसे लेके गाड़ी लेके चला रहा है इनको पीछे नहीं जाना आराम से. मैनेजर तो सब దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక 5 రోజులైనా విమానాలు గాల్లోకి ఎగరలేదు. కొత్త నిబంధనలు డీజీసీఏ సడలించిన సంక్షోభం తొలగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇవాళ హైదరాబాద్ లో 69 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఇప్పటికే ఏదైతే ఇండిగో దానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఏదైతే విమానాలు రద్దయిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా వారు కనీసం పట్టించుకునే నాదులు లేడు. సరైన సమాధానం కూడా ఇండిగో సిబ్బంది చెప్పడం లేదు అని కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా అంటే ఇప్పటికే ఫ్లైట్ విమానాలు మాత్రం ఒక్కసారిగా అమాంతం పెరగడంతో కూడా ఏదైతే ప్రయాణికులకు అదనంగా భారం పడకూడదు, ఒకవేళ భారం పడ్డట్టయితే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పినప్పటికీ ఇది మాత్రం ఈ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండిగో అంటే దానికి సంబంధించి పైలట్లు ఒక్కసారిగా కొరత వల్ల ఏదైతే ఒక్కసారిగా క్యాన్సిల్ రావడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే దాదాపు 69 రావాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్లకు సంబంధించినట్టు మొత్తం కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఒక్కొక్కసారిగా అంటే ఇది క్రమంగా ఈ యొక్క సమస్య సద్దుమణుగుతుందని కూడా ఇండిగో సంస్థ చెప్తున్నప్పటికీ ఇప్పటికీ మాత్రం అటు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ లగేజ్ బ్యాగ్ ఎక్కడుంది అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా సిబ్బంది చెప్పడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఏదైతే పైలట్లతోనే కొత్త షెడ్యూల్తోనే ఇదంతా కూడా అసాధ్యమైంది కాబట్టి పైలట్ల కొరత వల్లనే ఇదంతా ఏర్పడ్డదని ఇండిగో సిఇఓ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లలో నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు కేంద్రంపై. అంటే కేంద్ర మంత్రి దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు కూడా పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ క్రమంగా మెరుగుపడతాయన్న నేపథ్యంలో కానీ ఇంకా మాత్రం చాలా చోట్ల ఎయిర్పోర్ట్లలో మాత్రం దాండియా డాన్సులు ఆడుతూ కూడా టైం వెలుగుస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్లకు సంబంధించి కావచ్చు వారి సమాచారం పూర్తిగా ఇప్పుడు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి అంటే ప్రయాణికులు మాత్రం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రయాణాలు ఎక్కువ మంది కొనసాగుతే హైదరాబాద్ కావచ్చు, ముంబై, ఢిల్లీ, కోల్కతా నుంచి పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ మాత్రం ఇండిగో వ్యవహారం చూస్తే ఒక్కసారిగా మాత్రం అన్ని విమాన రేట్లు దాదాపు 10,000 ఉన్న రేట్లు దాదాపు 50,000 ఇట్లా పలకడం అంటే అదనంగా ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలా విమానాలు కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఓన్లీ శంషాబాద్ కు రావాల్సిన 26 విమానాలు రద్దు కావడం, దానికి సంబంధించినటువంటి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా దాదాపు వెళ్ళవలసిన అన్ని ఇండిగో విమానాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే దాంట్లో ఇండిగో వైఫల్యాలు కావాలని చేసింది అన్నట్టు కూడా చాలా మంది ప్రయాణికులు చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికి మాత్రం సద్దుమణిగే విధంగా కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఆ విమానయాల సంస్థలతో కూడా మాట్లాడుతున్నారు. వారందరికీ కూడా రైళ్లకు కూడా అదనపు ఏసీ బోగీలు, అదనపు బోగీలు కూడా కేటాయించి కూడా ఎక్కడికక్కడ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా రంగంలోకి దిగడం జరిగింది. విమానాలకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరుగుతా ఉన్న నేపథ్యంలో వారు బుక్ చేసుకున్నటువంటి టికెట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఎలా
వెళ్ళాలి అన్న దానిపై కూడా ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే విమానాలకు సంబంధించినటువంటి DGCA సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది సరైన విధానం పాటించలేదు అన్న దానిపైన కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి మాత్రం ఇది ఇంకా ఇలానే కొనసాగుతుంది మరికొన్ని రోజుల పాటు అని కూడా తెలుస్తా ఉంది. ఇబ్బందులు మాత్రం అంటే విమానాల ప్రయాణం ఇండిగో ఏర్పడేటువంటి సంక్షోభం వల్ల దీనికి ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రయాణికులు. రాజ్ కుమార్, అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అయిన ఆ టికెట్ రీఫండ్ అమౌంట్ కూడా వారు చేయటం లేదు, రీషెడ్యూల్ అయితే చేస్తున్నారు, మళ్ళీ ఇది వస్తున్నా కూడా అవి ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటూ కూడా కొంతమంది ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇండిగో సిబ్బంది ఏం చెప్తున్నారు? అంటే మొదటి నుంచి కూడా ఇండిగో ఏదైతే సంక్షోభం ఏర్పడటం నుంచి కూడా ఫ్లైట్ల రద్దు నుంచి కూడా అక్కడ సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదు. దానికి సంబంధించి వారి షెడ్యూల్ అంటే వారి రీషెడ్యూల్ కూడా అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి దాని ప్రయాణం అనేది కూడా దానికి సరైన సమాధానం ఇస్తలేరని కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీని యొక్క అది ముఖ్యంగా ముంబై కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి పెద్ద ఎయిర్పోర్ట్లలో ఎక్కువ ప్రయాణికులు ఉండే వంటి ప్రాంతాల్లో కూడా అంటే సిబ్బంది సరైన సమాధానాలు చెప్పక వాళ్ళు నిరసనలకు దిగడం, ఈ యొక్క పైలట్ల కొరత కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికి సంస్థ మాత్రం ఒక్కసారిగా ఇలాంటి ఏర్పడింది కాబట్టి చిన్నగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అంటున్నారు. కానీ ఇది ఏదైతే వీరు ప్రయాణికులించే ఇప్పుడు ఇతర ఏదైతే విమానాలకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఆర్థిక భారం మాత్రం పడుతూ ఉంది. దాదాపు ఎక్కువ రేట్లు పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇతర విమానాశ్రయాలను కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా వాయిదా వేయడం జరిగింది. కాబట్టి దాదాపు ఢిల్లీ నుంచి వచ్చేటువంటి 86 ఇండిగో విమానాలు కూడా రద్దు చేయడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఇండిగో మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి అందరి క్యాన్సిల్ కావడం, వారందరికీ మొత్తానికి మాత్రం ప్రయాణికులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదు. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన దానిపై రీషెడ్యూల్ ఎవరు సరైన సమాధానం చెప్పట్లేదని కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. लग जाएगा उसको ऐसे लेके गाड़ी लेके चला रहा अंदर इनको पीछे नहीं जाएगा आराम से मैनेजर तो सब हमारी डेडलाइन दे दी, बोला फ्लाइट नहीं है, सिर्फ हमें बैग दे दो सर, हमारा कोर्स का बैग मांग रहे हैं, वो हमें उतना तो बस दो कमांडो की ड्यूटी यहाँ पे चले जाइए होटल में रहिए, बहुत शांति। बस यही चला जाएगा घर पे। आज तक यहाँ तो दे नहीं रहे, घर पहुँचाएंगे। आप यहीं पे सामान नहीं दे रहे, हम घर पहुँच जाए हैदराबाद से। लग जाएगा उसको ऐसे लेके गाड़ी लेके चला रहा अंदर इनको पीछे नहीं जाएगा।